రాకాలోకంకి స్వాగతం. 2024 లోకసభ ఎన్నికలకు రంగాన్ని సిద్ధం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోకసభలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ స్వయంగా 370 సీట్లు గెలుస్తుంది, మిత్రపక్షాలతో కలిసి 400 దాటుతుంది అని చెప్పి ప్రకటించారు. అయితే ఇది వాస్తవంగా సాధ్యమా? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. ప్రధానమంత్రి కేవలము తన కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచేందుకు ఈ మాట అంటున్నారా, లేకపోతే ఆన్ గ్రౌండ్ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి ఇలా ఉందా? మౌలికంగా చూసినట్టయితే ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచింది. అంతకు మించి సీట్లు గెలవడం అసాధ్యం. పంజాబ్ రాష్ట్రాన్ని మినహాయిస్తే జమ్మూ కాశ్మీర్లోని సగం సీట్లను వదిలి మిగతా హిందువులు నివసించే 3 సీట్లను తీసుకున్నట్టయితే నార్త్ అండ్ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిక్యతను కనపరుస్తుంది. దాని మిత్రపక్షాలు కూడా తమ తమ ఏరియాలో, తమ తమ క్షేత్రాల్లో ఆధిపత్యం కనిపిస్తున్నాయి. అయితే భారతీయ జనతా పార్టీకి, బీజేపీకి సమస్య తూర్పు, దక్షిణం. తూర్పులో 2014తో పోలిస్తే 2019లో పార్టీ ముందడుగు వేసింది. అస్సాంలోని నార్త్ ఈస్ట్లోని 25 సీట్లలో 17 సీట్లను గెలుచుకోగలిగింది. అదేవిధంగా బెంగాల్లో 18 సీట్లను గెలుచుకోగలిగింది. జార్ఖండ్లో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఒడిస్సాలో 7-8 సీట్లను గెలుచుకుంది. కానీ అటు వెస్ట్ కానీ ఇటు నార్త్లో కానీ ఏదైతే 99% 100% సక్సెస్ రేట్ని సాధించిందో దానికి ఈ రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి. ఇక దక్షిణ భారతదేశం బీజేపీకి సంబంధించినంత వరకు వీకెస్ట్. మొత్తము 5 రాష్ట్రాలు పుదుచ్చేరితో పాటు కలుపుకుని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కలిపి మొత్తం లోకసభ స్థానాలు 130. 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 29 స్థానాన్ని గెలుచుకుంది. కేవలం 29 స్థానాల్ని మాత్రమే గెలుచుకుంది. అందులో 25 కర్ణాటక, 4 తెలంగాణ. ఇంతకు మించి తమిళనాడు కానీ, కేరళ కానీ, ఆంధ్ర కానీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ మిత్రపక్షం గెలిచినప్పటికీ బీజేపీ ఖాతా ఓపెన్ కాలేదు. కాబట్టి దక్షిణంలో ఎక్కడ పరిస్థితులు ఇంప్రూవ్ అయ్యాయి అన్నది ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. అయితే కాంగ్రెస్ కూడా పెద్దగా సౌత్ ఇండియాలో పుంజుకున్నది లేదు. కాంగ్రెస్కు మొత్తము 31 సీట్లు మాత్రమే వచ్చాయి. అంటే కాంగ్రెస్కు 31 సీట్లు, బీజేపీకి 29 సీట్లు. 2 జాతీయ పార్టీల మధ్య దక్షిణాదిలో ఉన్నటువంటి తేడా 2 సీట్లు మాత్రమే. ఈసారి తెలంగాణలోనూ ఏమన్నా మార్పు రాగలుగుతుందా, కేరళలో ఏమన్నా ఓపెన్ చేయగలుగుతుందా అకౌంట్? అదేవిధంగా ఆంధ్రలో టీడీపీతో పొత్తు గనక అయ్యి టీడీపీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యి బీజేపీ ఓట్లు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయినట్లయితే 1-2 సీట్లు ఏమన్నా గెలవగలుగుతుందా? వీటి మీద కొంత ఎదుగుదల కనిపించే అవకాశం ఉంది. కానీ 370 ఇప్పటికీ కూడాను అందని ద్రాక్షగానే ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి 305 నుంచి బహుశా నార్త్ వెస్ట్లో తన పర్ఫార్మెన్స్ని రిపీట్ చేసి ఈస్ట్లో కొంత ఇంప్రూవ్ చేసుకుని మరొక 20 సీట్లు 15 సీట్లు అదనంగా సంపాదించుకుని దక్షిణంలో గతంలో వచ్చిన 29 సీట్లను 35 సీట్లకు పెంచుకున్నా కూడాను భారతీయ జనతా పార్టీ టోటల్ టాలీ బహుశా 315 నుంచి 320కి మాత్రమే వెళ్ళే సూచనలు ఉన్నాయి. 370 సాధ్యం కాదేమో అనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మిత్రపక్షాలు కూడా అంత బలంగా లేకపోవడం కూడా బీజేపీకి కొంత నెగిటివ్ అవుతుంది. అయితే సమస్య బీజేపీ ఏ మేరకు ఎదుగుతుందన్నది కాదు, సమస్య కాంగ్రెస్ ఏ మేరకు తగ్గుతుంది అన్నది. ప్రధానమంత్రి బీజేపీకి 370 సీట్లు వస్తాయని చెబుతున్నప్పుడే కాంగ్రెస్ను ఉద్దేశించి మీరు 40 సీట్లను సాధించుకుంటారని ఆశిస్తున్నాను, లేకపోయినట్టయితే నెమ్మదిగా తగ్గి మీరు ఎంపీలు కూర్చునే సీట్లు కాకుండా విజిటర్స్ గ్యాలరీలో కూర్చోవలసి వస్తుందేమో అని ఒక వ్యంగ్య వ్యాఖ్య చేశారు. సో 370 సీట్లు నిజమవుతాయో లేదో తెలియటం లేదు. కానీ కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారేటట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఎన్నికల వ్యూహరచన చేయాల్సిన సమయంలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారు. బహుశా
ఏ పార్టీలోనూ ఏ నాయకుడు కూడా సరిగ్గా ఎన్నికలకు 15 నెల రోజులు, ఎన్నికల ప్రకటనకి 15 నుంచి 20 రోజుల సమయం ఉండి ఎన్నికలకు కేవలము 2 నెలలు మాత్రమే సమయం ఉన్నటువంటి టైంలో ఈ రకమైనటువంటి యాత్రను చేపట్టరు. ఈ యాత్రను కూడా జాగ్రత్తగా చూస్తే ఆయన అస్సాముకు వెళ్ళేసరికి అస్సాంలో ఆయన పైన కేసులు పెట్టడం జరిగింది. మొత్తము పార్టీ బలహీనమని రుజువు చేయటం జరిగింది. పార్టీ హిందూ ఓటర్లకి దూరమని హిమంత బిశ్వ శర్మ రుజువు చేయగలిగారు. యాత్ర బెంగాల్కు వచ్చేటప్పటికీ ఇండి కూటమిలో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదు, తాము అన్ని 42కి 42 సీట్లు పోటీ చేయబోతున్నాము అని చెప్పి మమతా బెనర్జీ ప్రకటించేసినంతే ఆయన బెంగాల్లో అడుగుపెట్టిన ముహూర్తంలోనే బెంగాల్లో ఇండి కూటమి భూస్థాపితమైంది. ఆ తర్వాత బీహార్లోకి ఆయన అడుగుపెట్టే సమయానికి నితీష్ కుమార్ ఇండి కూటమి వదిలిపెట్టి, అంటే ఇండి కూటమిని ప్రారంభించటానికి ప్రేరణ అయినటువంటి నితీష్ కుమార్ ఇండి కూటమిని వదిలి బీజేపీ కూటమిలో చేరాడు. జార్ఖండ్లోకి వచ్చేసరికి జార్ఖండ్లో ప్రభుత్వమే మారిపోయింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ యాత్ర యూపీలోకి ప్రవేశిస్తుంది. ఉత్తరప్రదేశ్లో ఇంకా పూర్తిగా ప్రవేశించకుండానే ఇండి కూటమిలోని ఒక కీలకమైనటువంటి పార్టీ వెస్టర్న్ యూపీ, అలీగఢ్, మొరాదాబాద్, షామ్లీ ఇటువంటి ప్రాంతాలన్నిట్లలోనూ చాలా బలంగా ఉండేటటువంటి జాట్ ఓటర్ల బలం కలిగి ఉన్నటువంటి రాష్ట్రీయ లోకదల్ ఆర్ఎల్డి ఇండి కూటమి నుంచి బయటకొచ్చి బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో చేరేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు దానికి దాదాపు 2% ఓట్స్ ఉన్నాయి. ఆ 2% ఓట్స్ కనుక ఈ కూటమికి షిఫ్ట్ అయితే ఉత్తరప్రదేశ్లో దాదాపుగా ఎన్డీఏ కూటమి స్వీప్ చేసే అవకాశం ఉంది. 72-73 స్థానాలు, 80లో 72-73 కూడా గెలుచుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క ఎన్డీఏ మిత్రపక్షము, ఇండి మిత్రపక్షము బయటకు రావడం జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బలహీనమవుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో అమేఠీ, రాయబరేలీ కాంగ్రెస్ పార్టీ చిట్ట చివరి కంచుకోటలు కూడా చెయ్యి జారేటట్టు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ కూడా అక్కడ పోటీ చేసేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడికి వచ్చేశారు. కాబట్టి ఇండి కూటమి కేరళ వంటి రాష్ట్రాల్లో ఏ రకంగా కూడా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. తమిళనాడులో కూడా డిఎంకే ఇచ్చిన సీట్లు పుచ్చుకోవడం మినహా చేయగలిగింది లేదు. పంజాబ్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారము 5 సీట్లు ఆప్ గెలుచుకుంటే 5 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుంది, 2 సీట్లు బీజేపీ, 2 సీట్లు అకాలీదళ్ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వెలువడుతున్నాయి. దీని అర్థం ఏంటంటే గతంలో అత్యధిక ఎంపీలను పంపించిన పంజాబ్లో కూడా కాంగ్రెస్ తన బలాన్ని తగ్గించుకుంటుంది. కాబట్టి 370 టార్గెట్ను బీజేపీ రీచ్ అవుతుందో లేదో తెలియడం లేదు, ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. కానీ కాంగ్రెస్ 40కి పరిమితం అయ్యేటటువంటి సూచనలు మాత్రము చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన యాత్రను కొనసాగించడము నిజంగా విడ్డూరం మాత్రమే కాదు, ఇదొక విషాదం కూడా. కాంగ్రెస్ పార్టీ లేవడానికి, కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి, పోటీలో ఉండడానికి కావలసినటువంటి ఏ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా కనిపించటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.